ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మనందరికీ ఇది బాగా తెలిసినటువంటి వాక్యమే. కానీ దీని నుంచి మనము ఏం తెలుసుకుందామో ఈరోజు చూద్దాం. ఆది కాండము 12వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు మనం చదువుకుంటే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఈ మాట అబ్రహాము గురించి చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఆయనను తన ఇంటి నుండి తన బంధువుల దగ్గర నుంచి వెళ్ళమని చెప్పి దేవుడు తనకొక వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన తన ఇచ్చిన మాట, తను చేసిన వాగ్దానాన్ని 100% ఆయన నెరవేరుస్తాడు. అంత నమ్మదగిన దేవుడు మన దేవుడు. మనుషులమైనటువంటి మనము చాలా వాగ్దానాలు చేస్తాం, కానీ అది మన నుంచి నిర్వర్తించడానికి లేదా సంపూర్ణం చేయడానికి కొన్నిసార్లు అవ్వకపోవచ్చు. కానీ దేవుడు అలా కాదు, ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కానీ అబ్రహాము పట్ల ఆ వాగ్దానం నెరవేర్చబడాలన్నా ఆ రోజుల్లో అబ్రహాము గారు చేసింది ఏంటో తెలుసా? హీ డెమాన్స్ట్రేటెడ్ హిస్ ఫెయిత్ అండ్ ఫెయిత్ఫుల్నెస్. తన యొక్క విశ్వాసమును, తన విశ్వసనీయతను ఆయన ప్రదర్శించాడు. ఎక్కడ కూడా ఆయన మధ్యలో ఆపేయలేదు, లేకపోతే హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు, కష్ట నష్టాలు వచ్చినప్పుడు ఆయన వదలలేదు. హీ డెమాన్స్ట్రేటెడ్. అలాగే మనము కూడా మన ప్రభువైన యేసుక్రీస్తుకు మనము నమ్మకస్తులముగా ఉంటే, ఆయన మీద కంప్లీట్ నమ్మకాన్ని పెడితే ఆయన మనల్ని కూడా దీవించబోతున్నాడు. మనల్ని కూడా ఆయన దీవిస్తాడు. అంతేకాకుండా ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి? మనల్ని సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ చేస్తాడు. అంటే ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా మారేటట్టుగా చేస్తాడు. అంత గొప్ప దేవుడు. కానీ మనం చేయాల్సింది ఏంటి? అబ్రహాము గారు ఎలా అయితే ఫెయిత్ఫుల్నెస్లో ఆయన నిలకడగా ఉన్నాడో మనము కూడా అలాగే ఉండాలి. చివరిగా దేవుడు నీ పట్ల, నా పట్ల చేసినటువంటి వాగ్దానాలను, ఆయన నెరవేర్చిన విధానాన్ని, ఆయన ఇచ్చిన వాగ్దానాల యొక్క నెరవేర్పును ఏం చేయాలంటే నెక్స్ట్ జనరేషన్స్ కూడా మనము డిజైర్తో చెప్పాలి. ఒక ఆశతో, ఆసక్తితో మనం వాటిని ప్రకటించాలి. రండి, ఫెయిత్ఫుల్గా ఉందాం, మన విశ్వాసంలో నిలకడగా ఉందాం, దేవుడిచ్చిన వాగ్దానాలను మనము చూద్దాం. అందుకే ఈరోజు చూడండి, అబ్రహాం ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ ఫెయిత్ఫుల్నెస్. ఈరోజు నేను కూడా ఒక ఫెయిత్ఫుల్నెస్లో ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి అని మనం డిసైడ్ అవుదాం, నిర్ణయం తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.